శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. మనం స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గురించి చెప్పుకున్నాం. ఈ స్థూల సూక్ష్మాలు కలిపితే స్థూలము అంటాం, కారణ మహాకారణ శరీరాలని సూక్ష్మము అంటాం. ఇప్పుడు ఈ స్థూలమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాంశాల యొక్క గుణాలేంటి అంటే నరములు, ఎముకలు, చర్మము, గోళ్ళు, వెంట్రుకలు, మాంసం ఇవన్నీ పృథ్వీ గుణాలు అంటే భూమి యొక్క గుణాలు. చెమట, మూత్రము, రక్తము, శుక్ల శోణితాలు జలము యొక్క గుణాలు. ఆకలి, దప్పిక, ఆలస్యం, నిద్ర, మైథునం ఇవన్నీ కూడా అగ్ని గుణాలు. తిరగడం, పరిగెత్తడం, ముడుచుకోవటం, చాచటం, దాటటం ఇవన్నీ వాయువు యొక్క గుణాలు. కామం, క్రోధం, లోభం, మోహం, భయం ఇవన్నీ ఆకాశం యొక్క గుణాలు. అంటే ఈ శరీరాలు ఏర్పడము పంచభూతాలతోనే ఏర్పడ్డాయి. అలాగే ఇంద్రియాలు పంచభూతాలతోనే, ఈ గుణాలు కూడా పంచభూతాలతోనే ఏర్పడ్డాయి.